ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 30 లోపు మీనరాశి వారి జీవితంలో కలలో కూడా ఊహించని సంఘటనలు జరగనున్నాయి. వీరి జీవితంలో అద్భుతమైన మలుపులు తిరగబోతోంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశివారి జీవితంలో మునుపెన్నడూ చూడని సన్నివేశాలు ఈ సమయంలో జరగనున్నాయి. అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేంటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయంలో వీరికి అత్యంత అనుకూలంగా ఉందనే విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టి దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు ఈ సమయంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లభిస్తుంది. ఎవరికైనా అప్పు ఇచ్చినా అది వడ్డీతో సహా ఈ సమయంలో వసూలవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా అది మీకు అత్యంత అనుకూలంగా ఉన్న సమయం కాబట్టి మీ పెట్టుబడికి రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తున్నాయి. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ప్రతిఫలాన్ని పొందే సమయం ఇదే కాబట్టి మీరేదైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రంగంలో గురించి పూర్తిగా విశ్లేషించి పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు మా దగ్గర అధికంగా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు లగ్జరీగా ఖర్చు చేసినట్లయితే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి కొంత ఖర్చు చేసినప్పటికీ కూడా కొంత ఆదాయాన్ని సేవ్ చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఇస్తుంది. మీరు పనిచేస్తున్న చోట మీకు మీ సహ ఉద్యోగులకి మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులతో మెప్పు పొందటం కోసం తలకు మించిన భారాన్ని తలపై వేసుకోకుండా మీరు చేయగలిగినంత పనిని మాత్రమే చేసుకోవడం మంచిది. గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి నిరుద్యోగస్తులకు ఈ సమయంలో మీరు కోరుకుంటున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు ట్రాన్స్ఫర్స్తో కూడిన ప్రమోషన్ అందడం వలన కొంత అసహనానికి లోనవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది. వ్యాపారపరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. నూతనంగా వ్యాపారం చేసేవారికి, చేస్తున్న వ్యాపారాన్ని కొత్త బ్రాంచులు పెట్టి వృద్ధి చేయాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అయితే మీరు మీ వ్యాపార విధానంలో దూకుడు ప్రదర్శించడం అంత మంచిది కాదు. ఏమైనా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్త స్టాక్ మార్కెట్లో రిలీజ్ చేయాలనుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కొంత మొత్తంలో చేయండి. ఇలా చేయటం మంచిది. వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించి అభివృద్ధి చేయటం ద్వారా వ్యాపారం సాగే కొద్దీ లాభాలు, నష్టాలు బేరీజు వేసుకుని వృద్ధి చేయడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి చిన్న మొత్తంలో వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చేయటం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకి మధ్య పరస్పరం ఏవో విభేదాలు తలెత్తి మీ వ్యాపారం అభివృద్ధి అనేది కుంటిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏవైనా ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వాములందరూ కూడా చర్చించి ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొని అందరూ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవటం మంచిది. లేదంటే మీకు మీ భాగస్వాములకి మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా మీ వ్యాపారం పతనమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విద్యపరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గి ఇతరత్రా విషయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య లేదా మీకు మీ లెక్చరర్స్కి మధ్య పరస్పరం ఏవో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని కారణంగా మీరు మానసిక అశాంతికి లోనవుతారు. మీ బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోరు అనే ఆలోచనతో నిరంతరం సతమతమవుతూ ఉంటారు. చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణతను సాధించలేరు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంతో మెచ్యూరిటీగా ఆలోచిస్తూ మీకు ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించి అవసరం లేని విషయాలను
మైండ్ నుంచి డిలీట్ చేస్తూ పూర్తిగా ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. అంతేకాకుండా విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్ళాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యపరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు నిరంతరం ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాకపోయినప్పటికీ కూడా నిరంతరం కలిగే ఈ అనారోగ్య సమస్యల కారణంగా మీకు మానసిక మరియు శారీరక అశాంతి అనేది ఏర్పడుతుంది. తద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే సరైన ఆహార నియమాలను పాటిస్తూ వేళకు నిద్రపోవడం, యోగా, వ్యాయామం చేయటం ద్వారా అనారోగ్య పరిస్థితుల నుంచి కొంతవరకు బయటపడగలరు. కుటుంబ పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు పెరుగుతాయి. మీ కష్టం విలువ తెలుసుకుని మీకు నచ్చిన విధంగా మీ సంతానం మారుతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వారు కూడా ఎంతో కష్టపడి లైఫ్లో ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరిగి మీ మధ్య అనురాగం పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం శివనామ స్మరణ మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం ఆదివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాలను జపించాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. మీకు వీలైనప్పుడు దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించండి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాలను సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. శుక్రవారం దుర్గామాతకు ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి 2 పక్కల ఆవు నేతితో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదలకు, లేనివారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం ప్రతినిత్యం పఠించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, ఏప్రిల్ 30 లోపు మేషరాశి వారి జీవితంలో జరగబోయే కలలో కూడా ఊహించని సంఘటనలేంటి, వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోంది, నక్కతోక తొక్కినట్లుగా వీరిని అదృష్టం ఏ విధంగా వరించబోతోంది, ఈ రాశివారు జీవితంలో అదృష్టాన్ని పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.